నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ముందుగా హెడ్లైన్స్ ఖమ్మంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ నెల 27న హైదరాబాద్లో బీసీ ఆత్మ గౌరవ సభ మోదీ పాల్గొనే బహిరంగ సభకు హాజరు కానున్న పవన్ కళ్యాణ్ మంత్రి సబితా గన్మెన్ ఆత్మహత్యపై విచారణ ఆర్థిక ఇబ్బందుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు అనుమానం ఇస్రో చైర్మన్ ఆటో బయోగ్రఫీ వివాదం పుస్తక ఆవిష్కరణ వాయిదా వేసుకున్న సోమనాథ్ ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి అరెస్ట్ నిందితుడికి నవంబర్ 8 వరకు కస్టడీ విధించిన కోర్టు నేడు భారత్తో తలపడనున్న సౌత్ ఆఫ్రికా కోల్కతా వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సిపిఎం ప్రకటించింది. మొదటి జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక మధిర నుంచి పాలడుగు భాస్కర్, భద్రాచలం నుంచి కారం పుల్లయ్య, అశ్వరావుపేట నుంచి పి అర్జున్ను పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం సిపిఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించిన విధంగా మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని సిపిఎం కోరింది. అయితే హస్తం పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సిపిఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 14 మంది అభ్యర్థులను తమ్మినేని ప్రకటించారు. మరో 3 స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇక పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. ఫోన్లో రాజు. అటు వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ వామపక్షాల్లో కీలకమైనటువంటి సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుగానే కనుక ఒంటరిగా బరిలోకి దిగాలనేటటువంటి నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే 17 నియోజకవర్గాల్లో మేము ఇప్పటికే పోటీ చేస్తామనేటటువంటి ప్రాథమిక అవగాహన కూడా కుదిరింది. ఆయా నియోజకవర్గాలకు 17 నియోజకవర్గాలకు సంబంధించి 14 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో 3 ఎస్టీ నియోజకవర్గాలు, 3 ఎస్టీ నియోజకవర్గాలు, అలాగే ఒక మధ్య కూడా ఇందులో ప్రాతినిధ్యం కల్పించారు. ముఖ్యంగా సిపిఎం బలంగా ఉన్నటువంటి స్థానాల్లో గెలవడంతో పాటు సిపిఎం ప్రధాన ఎజెండా ఏంటంటే 3 అంశాలతో ప్రజల్లో ప్రచారాన్ని చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపు ఒకటి, సిపిఎం కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి, అవకాశం కల్పించాలనేటటువంటి ప్రధాన డిమాండ్ అయితే, రెండవది వామపక్ష పార్టీలను అసెంబ్లీలో తమ బలం ఉండే విధంగా కూడా వామపక్ష పార్టీలను బలోపేతం చేసే విధంగా కూడా ప్రజలు ముందుకు రావాలి, వాటిని ప్రోత్సహించాలనేది డిమాండ్ అయితే, మూడవది బీజేపీని ఎదిరించడమే లక్ష్యంగా ముందుకు సాగాలనేటటువంటి నిర్ణయంతో ముందుకు వస్తాం. ఎందుకంటే బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో అటు సిపిఎం బలంగా లేకపోయినప్పటికీ ప్రత్యేక పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఆ పార్టీల బలపరిచినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారికి పూర్తిగా బేషరతుగా మద్దతు ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ తో కూడా సిపిఎం పార్టీ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రధానంగా అటు సిపిఎం పార్టీ మేనిఫెస్టోను కూడా కొద్దిసేపు విడుదల చేసింది. అన్ని సామాజిక వర్గాల, అటు గిరిజన, మహిళ, ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా ఈ యొక్క మేనిఫెస్టోను చోటు కల్పించింది. అందరికీ సమన్యాయం జరిగే విధంగా కూడా అసెంబ్లీలో పోరాటం చేస్తామనే విధంగా ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి.
అంతేకాకుండా అభ్యర్థులను అసెంబ్లీలో పంపిన అనంతరం ఈ యొక్క డిమాండ్స్ మీద రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రచార దూకుడును మరింత పెంచారు. ఈసారి ఎలాగైనా మూడవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీఎం కేసీఆర్ మొత్తం 16 రోజుల పాటు 54 సభలలో పాల్గొననున్నారు. 13వ తేదీ దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటతో ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్ 28న వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, గజ్వెల్ సభలతో తన ప్రచారానికి ముగింపు పలకనున్నారు. ఇప్పటి వరకు 30 నియోజకవర్గాలలో ప్రజా ఆశీర్వాద సభలకు హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ 54 సభలకు హాజరు కానున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ విషయానికి వస్తే నవంబర్ 13వ తేదీన దమ్మపేట, పూర్గంపాడు, నర్సంపేటలలో, నవంబర్ 14వ తేదీన పాలకుర్తి, హోలియా, ఇబ్రహీంపట్నంలో కేసీఆర్ సభలలో ప్రసంగిస్తారు. నవంబర్ 15వ తేదీన బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్లలో సీఎం కేసీఆర్ ప్రచార సభలో పాల్గొంటారు. అలాగే 16వ తేదీన ఆదిలాబాద్, బోధ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్లో సభలలో పాల్గొంటారు. నవంబర్ 17న కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, పరకాల సభలలో కేసీఆర్ పాల్గొంటారు. నవంబర్ 18న చేర్యాల, నవంబర్ 19న ఆలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి సభల్లో పాల్గొంటారు. నవంబర్ 20న మానకొండూరు, స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ, నవంబర్ 21న మదిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22వ తేదీన తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 23వ తేదీన మహేశ్వరం, వికారాబాద్, జైరాబాద్, పటంచెరు, అలాగే 24వ తేదీన మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలలో ప్రచార సభలలో పాల్గొననున్నారు కేసీఆర్. ఇరవై 25వ తేదీన హైదరాబాద్లో ప్రజా ఆశీర్వాద సభలోను, 26వ తేదీ ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలోను సీఎం కేసీఆర్ సభలలో పాల్గొననున్నారు. 27వ తేదీ షాద్నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డిలలో, 28వ తేదీన వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, గజ్వెల్లో ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన గజ్వెల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనుంది. దాంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తి కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతున్నారు. వరుసగా 2 సార్లు విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ సాధించడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం దిశగా తమ వ్యూహాలకు పదును పెట్టారు. మూడోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నేతల్లో ఇంతకు హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టాలనుకునే పలువురు ఎమ్మెల్యేలపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు హ్యాట్రిక్ ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. సనత్ నగర్ నుండి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికలలో
టీడీపీ నుండి గెలిచిన తలసాని 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి సనత్ నగర్ నుండి పోటీ చేస్తున్నారు. ఈసారి విజయం సాధిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కేపీ వివేకానంద ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కుత్బుల్లాపూర్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేపీ వివేకానంద పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో స్థానిక సమస్యలు మెండుగా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలిపిస్తే స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేపీ వివేకానంద ప్రకటించారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మళ్లీ విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న రాజకీయ వర్గ పోరును అధిగమించగలిగితే ఆయన విజయం నల్లేరు మీద నడకేనని ఎమ్మెల్యే వర్గం భావిస్తున్నారు. షెర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్కేపుడి గాంధీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు మూడోసారి షెర్లింగంపల్లి నుండి బరిలో దిగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాగంటి గోపీనాథ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి జూబ్లీహిల్స్ నుండి బరిలో దిగుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల నుండి బరిలో దిగుతున్న నేతలు మూడోసారి హ్యాట్రిక్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అంజయ్య యాదవ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి షాద్నగర్ నుండి పోటీ చేస్తున్నారు. చేవెల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాల యాదయ్య 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి రెండోసారి గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికల్లో చేవెల నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు మూడోసారి హ్యాట్రిక్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందడం కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల ఓటర్లు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మీద బీఎస్సీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ సమర్పించిన నామినేషన్లో స్థిరాస్తుల వివరాలు వెల్లడించలేదని ఫిర్యాదు ఆరోపించారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆమె ఏపీ బీజేపీకి అధ్యక్షురాలు. పార్టీలు పక్కన పెడితే ఈ ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధం రసవత్తరంగా నడుస్తుంది. పురంధేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెడుతున్నారని సాయిరెడ్డి ఫైర్ అవుతున్నారు. పురంధేశ్వరి ఆమె కుటుంబ సభ్యులు ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సాయిరెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసి కౌంటర్ ఇచ్చారు పురంధేశ్వరి. ఈ ఇద్దరి నేతల యుద్ధం ఎటు దారి తీస్తుందోనని రెండు పార్టీల నేతల్లోనూ చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు సన్నిహిత సంబంధాలున్నాయి. సీఎం జగన్ కి కానీ ప్రధాని మోదీకి మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు.
అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి వైసీపీ ముఖ్య నేతలకు మధ్య మాత్రం రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టు మొదలు రాష్ట్రంలో మద్యం అమ్మకాల వరకు ఏపీ ప్రభుత్వ తీరుని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తప్పుబడుతున్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని, పురంధేశ్వరి అంటే బావ కళ్లలో ఆనందం కోసం ఆమె పనిచేస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పేరుకే పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినా టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కాస్త వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి వర్సెస్ పురంధేశ్వరిగా మారింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో భారీ అవినీతి జరిగిందని పురంధేశ్వరి ఆరోపిస్తున్నారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. ఇదిలా ఉంటే మద్యం అక్రమాల్లో విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందంటూ ఆ మధ్య పురంధేశ్వరి విమర్శలు చేశారు. మద్యం అమ్మకాలు, బ్రాండ్ల గురించి పురంధేశ్వరి మాట్లాడుతున్నారని, ఆమెకు మద్యం తాగే అలవాటు ఉందేమో అందుకే మద్యం గురించి మాట్లాడుతున్నారని సాయిరెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం, ఇసుక అక్రమాలపై కేసులు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యను పురంధేశ్వరి తప్పుపట్టారు. ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంటే గత ప్రభుత్వ పెద్దలపై కేసులు పెడుతున్నారని ఆమె విమర్శించారు. పురంధేశ్వరి విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సాయిరెడ్డి. పురంధేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవన్నారు. మొదట టీడీపీ, తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, మళ్లీ బీజేపీ, ఇలా వరుసగా 4 సార్లు పార్టీలు మారిన చరిత్ర పురంధేశ్వరిదని మండిపడ్డారు. ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా విమానయాన సంస్థ అమ్మకం విషయంలో ఆమె మధ్యవర్తిత్వం చేశారని ఆరోపించారు. ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా అని ప్రశ్నించారు సాయిరెడ్డి. మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా? హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సాయిరెడ్డి తనపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు పురంధేశ్వరి. సాయిరెడ్డి బెయిల్ రద్దు చేసి వచ్చే 6 నెలల్లో ఆయనపై ఉన్న కేసులు అన్ని విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. సాయిరెడ్డి స్కామ్లు, వాటి ఆధారాలతో పాటు బెయిల్ దుర్వినియోగం చేస్తున్న తీరుని లేఖలో ప్రస్తావించారు. మొత్తం మీద వైఎస్సార్ కీలక నేత సాయిరెడ్డి మాటలకు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సాయిరెడ్డిపై ప్రతిచర్యలకు దిగి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు. దీంతో భవిష్యత్తులో ఈ ఇద్దరి మధ్య రాజకీయ దుమారం ఎటువైపు దారితీస్తుందోనని ఇరు పార్టీల నేతల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. తప్పు చేసి తప్పించుకోవడం గొప్పతనమని కొందరు భావిస్తుంటారు. అయితే తప్పిదం వల్ల ఆ వ్యక్తుల కుటుంబాలకు, సమాజానికి కలిగే చేటును గుర్తించలేకపోతారు. చట్టాన్ని అతిక్రమించి నేరాలు, ఘోరాలకు పాల్పడేవారు తాత్కాలికంగా తప్పించుకున్నా చివరకు పట్టుబడక తప్పదు, శిక్షకు గురవ్వక తప్పదు. పొట్టకూటి కోసం కొందరు అభాగ్యులు తప్పని పరిస్థితిలో కాని పనులకు పాల్పడితే కొందరు ధనమదం, అధికార గర్వంతో కాసుల వెదజల్లి లైంగిక ఆనందం పొందుతారు. ఆదోని అమరావతి నగర్ 6 రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. రాష్ట్రంలోని అతి పురాతన పట్టణం ఆదోని. రాజరికపు పాలనాకాలం నుంచి ప్రాచుర్యం పొందిన ఆదోని సాంప్రదాయబద్ధ ప్రాంతంగా కీర్తి గడించింది. బ్రిటిషర్ల హయాంలో ఆదోని మద్రాస్ ప్రెసిడెన్షియల్లోని బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. దక్షిణాది ధాన్యపు మార్కెట్గాను నాడు ప్రసిద్ధి పొందింది. ఇంతటి విశేష చరిత్ర కలిగిన ఆదోని ఇప్పుడు నేరపూరిత పట్టణంగా అప్రతిష్ట పొందుతోంది. అయితే పట్టణంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు దృష్టి సారించారు. ఆదోని తిరుమల నగర్ ప్రశాంత ప్రదేశం.
ఈ ఏరియాలో కొందరు వ్యక్తులు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. టైలరింగ్ వృత్తి నిమిత్తం ఇల్లు బాడుగకు తీసుకుని అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపారు. పట్టణ 3 టౌన్ సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ సెక్స్ రాకెట్ గుట్టు విప్పారు. స్థానిక ఎస్వీ రోడ్లో నివసించే సపారే అనుష, ఆమె దగ్గర పనిచేస్తూ అమరావతి నగర్లో నివాసం ఉంటున్న భాగ్యలక్ష్మి కలిసి ఈ అనుచిత కార్యానికి తెరలేపారు. ఈజీ మనీకి అలవాటు పడి దారి తప్పి ప్రవర్తించడం మొదలుపెట్టారు. ధనవంతులైన విలాస పురుషుల కోసం కర్నూలు, కలకత్తా, బెంగళూరు, ధర్మవరం తదితర పట్టణాల నుండి అమాయక యువతులను తీసుకొచ్చి ఈ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపుల్లో అందమైన యువతుల ఫోటోలు పంపి ఆర్థిక లావాదేవీలు జరిపి ఈ కాని పనులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఆదోని పోలీసులు అసాంఘిక లైంగిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గృహంపై దాడి చేసి అనుష, భాగ్యలక్ష్ములను అదుపులోకి తీసుకున్నారు. 7 పురుషులను అరెస్ట్ చేసి 11,200 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. పట్టుబడిన యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చామని 3 టౌన్ సీఐ నరసింహరాజు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.